రామానుజుని ముందు వెనకాల 700 మంది జిఎస్ స్వామి. ఎంతమంది? ముగ్గురు జిఎస్ స్వామి కనబడుతున్నాయి మనకు. 700 మంది జిఎస్ స్వామి. దాని వెనకాల 10,000 మంది శ్రీ వైష్ణవ గోష్ఠి కదా. ఎటువంటి రామానుజుడు అండి? ఉపవీచనం ఊర్ధ్వపుండ్రవంతం త్రిజగత్పుణ్యపురం త్రిదంతహస్తం శరణాగత సార్ధవాహవీడే శిఖయా శేఖరీనం పతింయతీనాం యతిపతి యతి సార్వభౌమర్ శ్రీభాష్యకారర్ ఉడయవర్ గోదాగ్రియర్ తిరుప్పావైజీయర్. అప్పేర్పట్ట రామానుజులు ముందు వెళుతుంటే 700 మంది జియర్ స్వాములు 10,000 మంది శ్రీ వైష్ణవ గోష్ఠి ఆహామోహం అన్నట్టు నంపెరమాడు ముందు వెళుతుంటే ధనుర్దాసు అనే ఒక వాడు ఒక కత్తి తీసుకొని దాన్ని రివర్స్ తీసుకొని ఈ గుండెల మీద పెట్టినవాడు. పెట్టుకుని నంపెరమాడు వెనకాల. శ్రీరంగంలో మూలమూర్తికి పెరియ పెరుమాళని పేరు, రంగనాథుడు. ఉత్సవమూర్తికి నంపెరుమాళని పేరు. ఆ ఉత్సవం నడుస్తూ ఉంటే ఈయన కత్తి ఇక్కడ పెట్టుకుని నడుస్తూ ఉండేవాడు. ఎందుకు? ఈ ఉత్సవంలో నడుస్తున్నప్పుడు ఏవైనా కొంచెం పళ్ళకి అటు ఇటు అయ్యి నంపెరుమాళకి ఏదైనా అయిందో నేను ఈ కళ్ళతో చూడలేను. అది జరిగిన క్షణం ఒక కత్తి ఒక కోట పడుతుంది. ఆ క్షణం నేను బతికి ఉండను అంటున్నాడు ధనుర్దాసు. అంతటి భక్తి ధనుర్దాసు అంటే ఉత్సవమూర్తి మీద అంతటి ప్రేమ అతిశయం కదా. పొరపాటు నంపెరుమాళకి ఏమైనా అయిందనుకో నేను చూడగలనా ఈ కళ్ళతోని? ఎంత ప్రీతి అండి, ఎంత ప్రీతి ఉండాలి. అంత ప్రీతి ఉన్నా మనకు ఉండాలంటే ఎంత ప్రీతి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనం ఉన్నాము అంటే ఆళ్వారాచార్యుల సంప్రదాయంలో మనం ఉన్నాం. మనకి ఏంటి పేరు? సత్ సంప్రదాయం అని పేరు. తెలుసునా? ఈ పదానికి అర్థం చూసినా? దాయము అంటే ఆస్తి పంచగా ఇచ్చిన భాగము. అయ్యా దాయ భాగానికి మాకు 10 ఎకరాలు వచ్చిందండి చెప్తారు.